హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెల్లంగి మాస్టారు ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే చుట్టుకొలత, వైశాల్యం మరియు ఘనపరిమాణం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అమ్మా? చుట్టుకొలత. చుట్టుకొలత, వైశాల్యం మరియు ఘనపరిమాణం. ఏంటమ్మా? చుట్టుకొలత, వైశాల్యం మరియు ఘనపరిమాణం. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే పెరిమీటర్, ఏరియా అండ్ వాల్యూమ్. పెరిమీటర్, ఏరియా అండ్ వాల్యూమ్. ఓకేనా పిల్లలు? సో మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అమ్మా? చుట్టుకొలత, వైశాల్యం మరియు ఘనపరిమాణం. పెరిమీటర్, ఏరియా అండ్ వాల్యూమ్ గురించి మనం ఈరోజు క్లాస్లో క్షుణ్ణంగా చదువుకుందాం. ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ నవోదయ ఆర్ అదర్ ఎనీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్లో మనం చెప్పుకునేవి నవోదయ కానీ అదర్ ఎగ్జామ్స్లో ఇచ్చే సమ్స్కి ఫార్ములాస్ని నేర్చుకుంటాం అనమాట. ఫార్ములాస్ని అండ్ బేసిక్స్ని నేర్చుకోవడం వల్ల మనకి ఎగ్జామ్లో ఇచ్చే సమ్స్కి ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి మీరు లెక్కలు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో స్పీడ్గా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు చుట్టుకొలతని, వైశాల్యాన్ని, ఘనపరిమాణాన్ని ఎందుకు చదువుకోవాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి అని అనుకుంటే, మనం సమ్స్ ఇచ్చినప్పుడు స్క్వేరు, రెక్టాంగిల్స్, క్యూబు, క్యూబాయిడ్ అంటే అదే దీర్ఘచతురస్రం, చతురస్రం, అలాగే మరియు ఘనపరిమాణం గురించి చదువుకుంటాం. అలాగే మళ్ళీ ఆ దీర్ఘచతురస్రానికి, చతురస్రానికి చుట్టుకొలత ఎలా ఉంటుంది, వైశాల్యం అంటే ఏంటి, దాని యొక్క పొడవు ఏంటి, వెడల్పు, ఎత్తులు, పరిమాణాలు, 3D స్ట్రక్చర్స్, 2D స్ట్రక్చర్స్ అన్నింటి గురించి కూడా క్షుణ్ణంగా చదువుకుందాం. సో ఈరోజు మనం చదివేవి జియోమెట్రీకి సంబంధించి మ్యాథ్స్లో మనకి ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ముందు చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకు తెలియాల్సిన ముందు ఏంటి, టాపిక్లో వెళ్ళాలంటే అసలు చుట్టుకొలత అంటే ఏంటి, అసలు వైశాల్యం అంటే ఏంటి, అసలు ఘనపరిమాణం అంటే ఏంటి తెలుసుకోవాలి. చుట్టుకొలత ఏదైనా ఒక అంటే దీర్ఘచతురస్రాకాన్ని అంటే స్క్వేర్ని కానీ లేదంటే రెక్టాంగిల్ని కానీ తీసుకున్నప్పుడు దాని యొక్క మొత్తం పొడవు, వెడల్పు, భుజాలు అన్నింటినీ కలిపి చుట్టుకొలత అంటారు. దాని యొక్క మొత్తం చుట్టూ కొలత అంటే మొత్తం పొడవు, వెడల్పుల, భుజాల మొత్తాన్ని చుట్టుకొలత అంటారు. అర్థమైందా పిల్లలు? దాన్ని పెరిమీటర్ అని అంటారు. అర్థమైందా? నెక్స్ట్ వైశాల్యం. వైశాల్యం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక క్యూబ్ కానీ, క్యూబాయిడ్ కానీ, దీర్ఘచతురస్రాకారం, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఏదైనా కానీ అది ఒక ప్రొడక్ట్ మనం తీసుకున్నప్పుడు అది ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది అంటే, ఏదైనా ఒక సెల్ ఫోన్ పెట్టారనుకోండి ఒక టేబుల్ పైన, ఆ సెల్ ఫోన్ ఆ టేబుల్ పైన ఎంత ప్లేస్ని ఆక్యుపై చేసింది, ప్లేస్ ఆక్యుపైడ్ బై ద ప్రొడక్ట్, ఏదైతే ఇమేజ్ అనుకుంటామో అది ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తే దాన్ని వైశాల్యం అంటారు. అర్థమైందా? అదే ఘనపరిమాణం వాల్యూమ్ దగ్గరికి వచ్చేసరికి అది స్పేస్ ఆక్యుపై చేసేది అని మనం లెక్కలోకి తీసుకోము. లోపల ఎంత వాల్యూమ్ ఉందో దాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం. దాన్నే ఘనపరిమాణం అంటాం. ఓకేనా పిల్లలు? దాన్ని ఘనపరిమాణం అంటాం. సో టాపిక్లోకి వస్తే ఏంటి అంటే ఇప్పుడు ఈ చుట్టుకొలత, వైశాల్యాలు, పొడవు, వెడల్పు, ఎత్తులు, ఘనపరిమాణాలు ఇవన్నీ దేనికి మనం మోస్ట్ ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం అంటే, ఒకటి దీర్ఘచతురస్రం, ఒకటి ఏంటమ్మా దీర్ఘచతురస్రం, ఫస్ట్ది. దీన్ని రెక్టాంగిల్ అంటారు. అర్థమవుతుందా? రెక్టాంగిల్. నెక్స్ట్ సెకండ్ది చతురస్రం. ఏంటమ్మా? చతురస్రం. దీన్ని స్క్వేర్ అంటారు. చతురస్రం, దీన్ని స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ ఏంటమ్మా?
స్క్వేర్ అయిపోయింది కదా, దీర్ఘ చతురస్రం అయిపోయింది, చతురస్రం అయిపోయింది. ఇప్పుడు 3D స్ట్రక్చర్స్ లో అంటే లైక్ ఘనం ఉంటుంది చూడండి, క్యూబ్ స్ట్రక్చర్స్. సో అలాంటివి దానిలో మనం 3D స్ట్రక్చర్ సంబంధించి మనం ఏం చదువుకుంటామంటే ఘనము, దాన్ని క్యూబ్ అంటాం. అర్థమవుతుందా? 4వది దీర్ఘ ఘనం. ఓకేనా? దీన్ని క్యూబాయిడ్ అంటారు. అర్థమవుతుందా? దీన్ని క్యూబాయిడ్ అంటారు. నెక్స్ట్ మనం ఫస్ట్ దీర్ఘ చతురస్రం గురించి మాట్లాడదాం. అర్థమవుతుందా? దీర్ఘ చతురస్రం ఫస్ట్ది ఏంటి చెప్పుకున్నామమ్మా? దీర్ఘ చతురస్రం, చతురస్రం, ఘనం, దీర్ఘ పరిమాణం. సో ఇవన్నీ చదువుకుంటామని చెప్పాం కదా. ఫస్ట్ది దీర్ఘ చతురస్రం. దీర్ఘ చతురస్రం అంటే ఏంటి అంటే ఫస్ట్ అమ్మా, ఇది 3D స్ట్రక్చర్లో ఏముండదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఘనం, దీర్ఘ పరిమాణం అవి ఎలా ఘన పరిమాణం సంబంధించి వాల్యూమ్ అవన్నీ మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు 3D స్ట్రక్చర్స్ గురించి కూడా వస్తుంది. కానీ ఇందులో ఏంటి అంటే దీర్ఘ చతురస్రం షేప్ ఎలా ఉంటుందంటే, అర్థమవుతుందా? ఏ అనుకుంటే బి, సి, డి అనుకుంటే ఏ ఈక్వల్ బి, బి. అర్థమవుతుందా పిల్లలు? ఇలా ఉంటుంది అనమాట. సో ఇందులో మనం ఏంటంటే దీర్ఘ చతురస్రాకారం 2 ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి. అర్థమవుతుందా? 2 ఎదురెదురు భుజాలు సమానంగా ఉండి ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ అంటే రైట్ యాంగిల్ లంబ కోణంలో ఉన్న ఇమేజెస్ ని మనం దీర్ఘ చతురస్రాకారం, దాన్ని మనం దీర్ఘ చతురస్రాకారం అని అంటాం. అర్థమైందా? ఎదురెదురు భుజాలు సమానంగా ఉండి దాని మధ్య భుజాలలో కోణం రైట్ యాంగిల్ లంబ కోణం కనబరిచినట్లయితే దాన్నే మనం దీర్ఘ చతురస్రం అంటాం. దీన్నే రెక్టాంగిల్ అంటారు. అర్థమవుతుందా? దీన్నే ఏమంటారమ్మా? రెక్టాంగిల్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఎదురెదురు భుజాలు సమానం అని చెప్తున్నాం కదా. ఎదురెదురు భుజాలు సమానం అంటే ఏంటి? ఏబి ఈక్వల్ టు సిడి అని అర్థం. అంటే ఎదురెదురు భుజాలు సమానం అని చెప్తున్నాం కదా. ఏసీ ఈక్వల్ టు బిడి. అర్థమవుతుందా? ఇక్కడ ఏబి ఎంత అయితే సిడి కూడా అంతే అవుతుంది, అండ్ ఏసీ ఎంత అయితే బిడి కూడా అంతే అవుతుంది. అంటే అంటే ఇది ఒక 5 సెంటీమీటర్స్ అనుకోండి అంచనాకి, కిందది కూడా సేమ్ సమాంతరంగా ఉండి సమానంగా ఉండాలి కాబట్టి 5 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ యాంగిల్ అన్ని దగ్గరలో కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. అర్థమైందా? యాంగిల్ ఎంతమ్మా? 90 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఏ, ఇది బి. చూడండి, ఏ అనుకుంటే ఇది ఏ అనుకుంటే ఇది బి, ఇది బి అనుకోండి. దీర్ఘ చతురస్రం గురించి ఇంట్రడక్షన్ అర్థమైందా? సో దీనికి మనం ఏమేమి చదువుకోవాలి? వైశాల్యం ఫార్ములా తెలుసుకోవాలి, చుట్టుకొలత తెలుసుకోవాలి, కర్ణం అంటే ఏంటి తెలుసుకోవాలి, పొడవు అంటే ఏంటి తెలుసుకోవాలి, వెడల్పు అంటే ఏంటి తెలుసుకోవాలి. అన్నీ మనం ఇప్పుడు క్షుణ్ణంగా చదువుకుందాం. ఇక్కడ చూడండి అమ్మా, ఏవైతే దీర్ఘ చతురస్రాకానికి భుజాన్ని ఖండిస్తూ ఉంటుందో ఆ మూలాలు ఏవైతే కలుపుతూ ఉంటుందో దీన్ని కర్ణం అంటారు. అర్థమైందా? దాన్ని ఏమంటారమ్మా? దీన్ని ఏమంటారమ్మా? కర్ణం. దీన్నే డయాగ్నల్ అని కూడా అంటారు. అర్థమైందా? డయాగ్నల్, దాన్ని ఏమంటాం? కర్ణం. అంటే ఇప్పుడు ఈ దీర్ఘ చతురస్రాకం ఆకారంలో షేప్లో ఉన్నదానికి కర్ణం ఏంటి? ఏడి అండ్ సిబి అనేవి కర్ణాలు. అర్థమైందా? ఇది ఒక కర్ణం అండ్ ఇది ఒక కర్ణం. అర్థమైందా? అది కర్ణం. నెక్స్ట్ మనం చదువుకోవాల్సింది ఏమో వైశాల్యం గురించి తెలుసుకుందాం. వైశాల్యం అంటే ఏం చెప్పాను? ఈ రెక్టాంగిల్ ఎంత స్పేస్ను ఆక్యుపై చేసిందో ఆ స్పేస్ ని మనం వైశాల్యం అంటామని చెప్పుకున్నాం. అంటే ఏంటి? దీని యొక్క పొడవు వెడల్పులనే వైశాల్యం. అంటే పొడవని వెడల్పుని మనం కనుక్కున్నాం అనుకోండి, అది ఎంత స్పేస్ ఆక్యుపై చేసిందని తెలుసుకోవచ్చు. సో వైశాల్యం ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఎల్ అంటే లెంత్, బి అంటే బ్రెడ్త్. అర్థమైందా? ఎల్ అంటే లెంత్, బి అంటే బ్రెడ్త్ అమ్మ. నెక్స్ట్ చుట్టుకొలత అంటే ఏంటమ్మా? పెరిమీటర్. చుట్టుకొలత అంటే ఏంటి? పెరిమీటర్. వైశాల్యం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పెరిమీటర్ అంటే ఏంటి? మొత్తం. అంటే ఈ దీర్ఘ చతురస్రాకారం రెక్టాంగిల్ యొక్క మొత్తం చుట్టూ కొలతని మనం కనుక్కుంటే దాన్ని చుట్టుకొలత అంటారు. నార్మల్గా
L ఇంటూ బి చేస్తే మనకి ఏమొస్తుంది, వైశాల్యం వస్తుంది. అదే రెండు పొడవులు రెండు వెడల్పులు అంటే ఈ రెండు మనం కనుక్కున్నాం అనుకోండి, మనకి చుట్టుకొలత వస్తుంది. అదేంటమ్మా, పెరిమీటర్ 2 ఇంటూ L ప్లస్ బి. సో ఆ ఫార్ములాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కర్ణము. ఇప్పుడు అన్నింటి గురించి చదువుకున్నాం. కర్ణం కూడా ఒక ఫార్ములా ఉంటుంది కదా. కర్ణం అంటే ఏంటి, డయాగ్నల్. కర్ణం అంటే ఏంటమ్మా, డయాగ్నల్. డయాగ్నల్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. డయాగ్నల్ అంటే ఈ చివరి పాయింట్ మధ్యలో ఖండిస్తూ ఏదైతే భుజం ఉంటావో దాన్నే కర్ణం అంటాం. కర్ణాన్ని కనుక్కోవాలనుకోండి, √a² ప్లస్ b². అంటే ఈ రెండు ఏళ్ళని అంటే ఎదురుగా ఉన్నారు, ఎదురు సమానంగా చెప్పుకున్నాం కదా, ఏళ్ళని బీలని స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా, కర్ణం వస్తుంది. నెక్స్ట్ పొడవు అంటే ఏంటి, పొడవు కూడా మనం తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే పొడవు వెడల్పు తెలియాలి కదా. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, లెంత్ అంటే ఏంటమ్మా, ఏరియా బై బ్రెడ్త్ ఆర్ ఎల్స్ పెరిమీటర్ బై 2. ఏంటమ్మా, పెరిమీటర్ బై 2 మైనస్ బ్రెడ్త్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, లెంత్ వస్తుంది. అంటే మొత్తం ఏరియా బై వెడల్పు చేసిన మనకి లెంత్ వస్తుంది. లేదు అనుకుంటే పెరిమీటర్ బై 2 చేసిన మనకి లెంత్ వస్తుంది. నెక్స్ట్ బ్రెడ్త్, వెడల్పు. ఏంటమ్మా, లెంత్ అయిపోయింది కదా. ఇప్పుడు వెడల్పు బి అంటే బ్రెడ్త్ కావాలనుకుంటే సేమ్ ఫార్ములాని ఏరియా బై లెంత్ వేసుకుంటే ఆపోజిట్లో ఉంటుందమ్మా, ఏం లేదు. ఆపోజిట్లో ఉన్న లెంత్కి బ్రెడ్త్ ఆపోజిట్లో ఉంటుంది, అంతే. అర్థమవుతుందా. వెడల్పు తెలుసుకోవాలంటే ఏరియా బై లెంత్ ఆర్ ఎల్స్ పెరిమీటర్ బై 2 వేసుకుంటే మనకి వెడల్పు వచ్చేస్తుంది. అర్థమైందా. ఇది దీర్ఘచతురస్రాకారం గురించి. దీర్ఘచతురస్రాకారం నుంచి మనం వైశాల్యం ఏరియా తెలుసుకున్నాం, చుట్టుకొలత అంటే పెరిమీటర్ తెలుసుకున్నాం, కర్ణం అంటే డయాగ్నల్ తెలుసుకున్నాం, పొడవు అంటే లెంత్ గురించి తెలుసుకున్నాం, వెడల్పు అంటే బ్రెడ్త్ గురించి కూడా తెలుసుకున్నాం. అర్థమైందా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చతురస్రం గురించి తెలుసుకుందాం అమ్మ. సేమ్ ఇది కూడా దీర్ఘచతురస్రాకారం, అన్నీ ఒకేలా ఉంటాయమ్మా. కాకపోతే 3D స్ట్రక్చర్ 2D స్ట్రక్చర్ అలా డిఫరెన్స్ మాత్రం మీకు కనిపిస్తుంది. అంటే ఏంటి, 3D స్ట్రక్చర్స్ గురించి మనం చదువుకున్నప్పుడు ఘనం ఉంటుంది, క్యూబ్ ఉంటుంది. చూడండి, క్యూబ్ అంటే ఏంటి, 3D స్ట్రక్చర్ ముందు ముఖ భాగం వెనుక భాగం పక్క అన్ని మనకు క్లియర్గా కనిపిస్తే దాన్ని 3D స్ట్రక్చర్స్ అంటారు. అదే మనకి ముందు భాగం వెనుక భాగం కనిపించకుండా ఓన్లీ పైన షేప్ మాత్రమే ఇలా కనిపించింది అనుకోండి, ఇందులో మనకు అంత క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉండదు. అది మీరు గుర్తు చేసుకుంటే చాలు. అర్థమవుతుందా. నెక్స్ట్ చతురస్రం. సెకండ్ ఏంటి అమ్మ, చతురస్రం. దీన్ని స్క్వేర్ అంటారు. అర్థమవుతుందా. దీన్ని ఏమంటారు, స్క్వేర్ అంటారు. చతురస్రం అంటే ఏంటమ్మా, స్క్వేర్. సో స్క్వేర్ గురించి మనం చెప్పుకునే ముందు చతురస్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం, అదే స్క్వేర్. సో దీర్ఘ చతురస్రాకారం అంటే రెండు భుజాలు సమానంగా ఉండి ప్రతి భుజం దగ్గర 90 degrees రెక్టాంగిల్ అంటే మనకు అక్కడ చెప్తున్నాం కదా, 90 degrees చూపిస్తే దాన్ని దీర్ఘ చతురస్రాకారం అంటామని చెప్పుకున్నాం. చతురస్రాకారంలో ఏంటి అంటే ఇందులో ప్రతి భుజం సమానంగా ఉంటుంది. చతురస్రాకారం అంటే ఏంటమ్మా, ఇలా ఉంటుంది కదా, ఇక్కడ అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అర్థమవుతుందా. ఇక్కడ అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఇది 5 అనుకోండి, 5 అలాగా. ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుంటే. చతురస్రం అంటే ఏంటి అమ్మ, అన్ని భుజాలు సమానంగా ఉండి 90 degrees రైట్ యాంగిల్ ఏదైతే చూపిస్తుందో దాన్ని స్క్వేర్ అని అంటాం. అర్థమైందా. అన్ని దగ్గరలో కూడా మనకి 90 degrees చూపించాలి. అర్థమవుతుందా. అన్ని దగ్గరలో ఎంత చూపించాలి, మనకి 90 degrees చూపించాలి. అన్ని భుజాలు సమానంగా ఉండాలి. ఇది 5 ఉంటే ఇది 5, ఇది 5, ఇది 5. అర్థమవుతుందా. అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ ఏ దగ్గర యాంగిల్ ఎంత, 90 degrees, బి దగ్గర 90 degrees, సి దగ్గర 90 degrees, డి దగ్గర 90 degrees. ఓవరాల్గా మనకు ప్రతి భుజం దగ్గర ఎంత యాంగిల్ చూపిస్తుందమ్మా, 90 degrees యాంగిల్ చూపిస్తుంది. అన్ని భుజాలు సమానంగా ఉండి 90 degrees యాంగిల్ ఏదైతే చూపిస్తుందో దాన్ని చతురస్రం అంటారు. అర్థమవుతుందా.
ఇక్కడ కూడా ఇవన్నీ సమానమే. నెక్స్ట్ ఇందులో కూడా కర్ణం అంటే సేమ్ దీర్ఘ చతురస్రం లాకండి, దీన్నే కర్ణం అంటారు. ఏడి ఈక్వల్ టు బీసీ, దీన్నే ఏమంటారమ్మా కర్ణము అంటారు. ఇప్పుడు చతురస్రం అంటే స్క్వేర్ గురించి మనం ఏమేమి తెలుసుకోవాలి? దీర్ఘ చతురస్రం దాని గురించి మనం ఏమేమి తెలుసుకున్నాం? చుట్టుకొలత, వైశాల్యం, నెక్స్ట్ పొడవు, వెడల్పు, డయాగ్నల్ అంటే కర్ణం, అవన్నీ చదువుకున్నాం కదా రెక్టాంగిల్ గురించి. ఇప్పుడు స్క్వేర్ గురించి కూడా మనం సేమ్ అలానే చదువుకుందాం. ఇక్కడ ఏంటమ్మా పెరిమీటర్, సేమే ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెన్సే ఉంటుంది, అది మీరు గుర్తించుకుంటే సరిపోద్ది. పెరిమీటర్ అంటే ఏంటమ్మా, అక్కడ ఎదురెదురు భుజాలు సమానంగా ఉండి 90 degrees చూపిస్తే చాలు అన్నాం, కానీ ఇక్కడ అన్ని భుజాలు సమానంగా ఉండాలి అని చెప్తున్నాం కాబట్టి 4A. ఎన్నమ్మా? ఏ ఏ ఏ ఏ అన్ని భుజాలు సమానంగా ఉండాలి కాబట్టి 4 into భుజం అంటే 4 భుజాలు సమానం కదా, 4A. అర్థమైందా? చుట్టుకొలత ఇక్కడ ఎలా వస్తుంది చతురస్రంలో? సింపుల్ ఏముండదు, అక్కడ ఎదురు సమానం కాబట్టి ఎదురుగానే చూపించింది ఫామ్లో కూడా, ఇక్కడ అన్ని సమానం కాబట్టి 4 into A 4A వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ వైశాల్యం అంటే ఏంటమ్మా? ఏరియా. ఏరియా ఏంటి? ఇక్కడ అన్ని సమానమైన చెప్తున్నాం కదా, అన్ని సమానమైన ఏమొస్తుందమ్మా? ఏ స్క్వేర్. ఓకేనా? ఇక ఇందులో ఏరియా కనుక్కోవడం ఏం యూజ్ చేస్తాం? ఏ స్క్వేర్, 2 భుజాలు, భుజం స్క్వేర్, సింపుల్గా చెప్పాలంటే. అర్థమవుతుందా? అంటే అన్ని భుజాలు ఇక్కడ సమానం కాబట్టి మనం ఇలా చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ కర్ణాలు ఇక్కడ ఏం చూపిస్తున్నాయమ్మా? సేమ్ ఇది కూడా రెక్టాంగిల్ లాగానే కర్ణాలు 2 సమానమే. అర్థమవుతుందా? సో కర్ణాల గురించి మనం చెప్పుకోవాలంటే 2 కర్ణాలు కాబట్టి √2 into 2A. ఇవేంటమ్మా? డయాగ్నల్, దీన్ని కర్ణాలు అంటారు. అర్థమవుతుందా? దీన్ని ఏమంటారు? కర్ణాలు అంటారు. ఈ ఫార్ములాని మనం యూజ్ చేసి చతురస్రం అంటే స్క్వేర్ని ఇచ్చినప్పుడు మనం కర్ణాలని కనుక్కుంటాం. నెక్స్ట్ భుజం అంటే ఏంటి? ఇవన్నీ భుజాలే కదా, ఇవైతే కర్ణాలు, ఇవైతే భుజాలని ముందే చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? భుజం కావాలంటే, ఒక్కొక్క భుజం కావాలంటే ఏం చెయ్యాలమ్మా? మనకి వైశాల్యం తెలిసిపోతే భుజం తెలుస్తుంది కదా, వైశాల్యం అంటే మొత్తం ఎంత ఆక్యుపై చేసిందో, సో భుజం తెలుస్తుంది కదా, అందుకే √, భుజానికి వైశాల్యం, √వైశాల్యం అంటే ఏరియా. అర్థమవుతుందా? సింపుల్. సో అర్థమవుతుందా? దీర్ఘ చతురస్రాకారం అంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా సమానంగా ఉండి 90 degrees అంటే 90 degrees రైట్ యాంగిల్ చూపిస్తే దాన్ని దీర్ఘ చతురస్రం, రెక్టాంగిల్ అంటారు. అదే చతురస్రంలో అయితే అన్ని భుజాలు సమానంగా ఉండి 90 degrees చూపిస్తే దాన్ని చతురస్రం అంటాం. అర్థమైందా? నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నామమ్మా? ఘన పరిమాణము మరియు ఉపరితల వైశాల్యము. సో మనం ఇప్పుడు 3Dకి వెళ్ళిపోతాం కాబట్టి ఘన పరిమాణము, ఉపరితల వైశాల్యము, దీని గురించి కూడా తెలుసుకుందాం. ఘన పరిమాణము మరియు ఉపరితల వైశాల్యము ఏంటమ్మా? ఘన పరిమాణము మరియు ఉపరితల వైశాల్యము. ఘన పరిమాణం అంటే ఏంటి? వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా. వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా. అర్థమవుతుందా? ఇవి మనం ఎందుకు చదువుకుంటున్నాం అంటే 3D స్ట్రక్చర్స్ మనం చూసేటప్పుడు, అంటే ఎగ్జాంపుల్గా క్యూబ్ తీసుకున్నారనుకోండి, దానికి ఘన పరిమాణం ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఘన పరిమాణం అంటే ఏంటి? అది ఎంటీగా కానీ, అంటే ఫిల్ అయ్యి కానీ, లేదంటే ఖాళీగా కానీ అది ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది, ఎంత వాల్యూమ్ ఉంటుంది, ఆవరించే వైశాల్యంని, ఆ స్థలం యొక్క వైశాల్యం అంటే క్యూబ్ పెట్టినప్పుడు ఎంత ఆక్యుపై చేస్తుంది అనే దాన్ని మనం ఘన పరిమాణము, వాల్యూమ్ అంటాం అనమాట. అదే ఉపరితల వైశాల్యం అంటే ఏంటమ్మా? ఈ ఘన పరిమాణాన్ని క్యూబ్స్లో, మేజర్గా ఘన పరిమాణాన్ని క్యూబ్స్లో మీటర్ క్యూబ్స్ కానీ, సెంటీమీటర్ క్యూబ్స్ కానీ ఇలా యూనిట్స్ ఇస్తారనమాట. అర్థమవుతుందా? మీటర్ క్యూబ్స్ కానీ, సెంటీమీటర్ క్యూబ్స్ కానీ ఇస్తూ ఏదైతే ఒక స్థలాన్ని ఆవరించి ఉందో దాన్ని ఘన పరిమాణము అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఉపరితల వైశాల్యం, సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? అంటే ఇందాక మీకు ఏం చెప్పాను? వైశాల్యం అంటే
ఏదైనా ఒక షేప్ అనేది ఎంత ప్లేస్ని ఆక్యుపై చేసిందో దాన్ని వైశాల్యం అంటున్నామని చెప్పాను. మరి ఉపరితల వైశాల్యం అంటే ఏంటి? అన్ని భుజాల యొక్క వైశాల్యాన్ని ఉపరితల వైశాల్యం, సర్ఫేస్ ఏరియా అంటారు. అంటే సర్ఫేస్ అంటే ఏంటి? పైన అని అర్థం. అంటే అన్ని భుజాల యొక్క పైన వైశాల్యాన్ని ఉపరితల వైశాల్యము అంటారు. అర్థమవుతుందా? ఇందులో 3D స్ట్రక్చర్లో మనకి ఏముంటాయంటే 3D స్ట్రక్చర్లో మెయిన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యూబ్ అనేది 3D స్ట్రక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే దీర్ఘగణం కానీ గది కానీ అగ్గిపెట్లు అలాంటివన్నీ మనకి ఏంటంటే క్యూబ్స్కి ఎగ్జాంపుల్స్. అగ్గిపెట్టు అంత బెస్ట్ ఎగ్జాంపుల్ కాదు, దీర్ఘ చతురస్రాకారం ఉంటుంది. కానీ గది, దీర్ఘగణం ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఏదమ్మా? ఈ 3D స్ట్రక్చర్స్కి. 3D స్ట్రక్చర్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏవి? దీర్ఘగణం, గణం అవి. ఇప్పుడు మనం గణం గురించి చదువుకుందాం. గణం అంటే ఏంటి? క్యూబ్. గణం అంటే ఏంటమ్మా? క్యూబ్ అంటే తెలిసిందే కదా. క్యూబ్కి ఏంటి అంటే లెంత్, బ్రెడ్త్ ఇంటూ హైట్ 3 ఈక్వల్గా ఉన్న వాటిని ఘనం అంటారు. అర్థమైందా? ఘనం అంటే ఏంటంటే పొడవు, ఎత్తు, వెడల్పు 3 సమానంగా దేనికైతే ఉంటాయో దాన్నే ఘనము అంటారు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇందులో ఘనం ఒక ఎగ్జాంపుల్ వేస్తాను చూడండి. ఇదేంటి అమ్మ? ఘనం. అర్థమైందా? ఘనం. దీనికి నెంబరింగ్ ఇచ్చుకోండి. ABCDEFGH అని సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి మీకు క్లారిటీగా ఉండడానికి. ఇందులో చూడండి, ఈ ABCD ఈక్వల్ టు GHEF. ఇది దీని యొక్క పొడవు, వైశాల్యం అంతా ఈ GHF EF దీనికి కూడా ఈక్వల్ గా ఉంటుంది. అర్థమవుతుందా? ఘనం అంటే దీనిలో పొడవు, వెడల్పు, హైట్ అన్ని ఈక్వల్ గా ఉంటూ ఇవి కూడా ఈక్వల్ గా ఉంటాయి. అర్థమవుతుందా? ఇందులో ఏంటి అంటే ఇందులో మనకు మెయిన్ గా ఏంటి అంటే AG, AF కానీ ఇవి కర్ణాలు అనమాట. అంటే చివరి పాయింట్ ఉంది కదా దాన్ని కలుపుతుంది. సో AF కానీ నెక్స్ట్ ఈ EC కానీ ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ కర్ణాలు. ఏంటమ్మా? AFGH ఇవి ఏంటమ్మా? కర్ణాలకి ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్. సో ఇందులో మనకి ఘనం వచ్చేటప్పుడు ఏంటంటే ఘన పరిమాణం గురించి, చుట్టుకొలత గురించి, ఘనపు ఉపరితల వైశాల్యం గురించి చూడండి. మనం దీర్ఘ చతురస్రాకారం అండ్ చతురస్రంలో ఘన పరిమాణం గురించి, ఉపరితల వైశాల్యం గురించి చదువుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఒక భాగమే కనిపిస్తుంది కాబట్టి. కానీ 3D స్ట్రక్చర్లో మాత్రం 3D స్ట్రక్చర్కి మెయిన్గా ఉపరితల వైశాల్యం అంటే సర్ఫేస్ ఏరియా అండ్ ఘన పరిమాణం ఈ రెండు మాత్రం మనకి అడిషనల్గా యాడ్ అవుతాయి. సో మనం ఈ ఘనం చదువుకోవాల్సింది ఏంటమ్మా? ఘన పరిమాణం. ఫస్ట్ ఏంటి? ఘన పరిమాణం. దీన్ని వాల్యూమ్ అంటారు. అర్థమైందా? దీన్నే వాల్యూమ్ అంటారు. సో ఇందులో ఏంటమ్మా? భుజాలు ఏ అంటే ఏ క్యూబ్. మనకి ఇందులో మెయిన్గా వచ్చే క్యూబ్స్లోనే ఉంటాము యూనిట్స్. ఎందుకంటే మనకి 3D స్ట్రక్చర్ కాబట్టి అక్కడలా అంటే దీర్ఘ చతురస్రాకంలో కాకుండా క్యూబ్స్లో చూపిస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఘనపు సర్ఫేస్ ఏరియా, అదే ఉపరితల వైశాల్యం. అర్థమవుతుందా? సర్ఫేస్ ఏరియా దీన్ని ఉపరితల వైశాల్యం అంటారు. ఉపరితల వైశాల్యం సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్పాను? అంత పైన సర్ఫేస్ అంటేనే పైన కదా, దాని యొక్క వైశాల్యాలు అంటే భుజాల చుట్టూ కొలతల మొత్తాన్ని సర్ఫేస్ ఏరియా అంటారని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి ఘనము అంటే ఏంటి? 6 ముఖాలు కనిపిస్తూ ఉంటాయి కదా, అంటే ఏంటి? 6 హెడ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అందుకే దీనికి ఫార్ములా ఘన సర్ఫేస్ 6a². నార్మల్గా మనకి అదే స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ అనుకోండి 6 హెడ్స్ అనేవి మనం అబ్జర్వ్ చెయ్యం. కానీ ఘనం 3D స్ట్రక్చర్ ఇది ఏంటమ్మా? ఎగ్జాంపుల్ ఆఫ్ 3D స్ట్రక్చర్. అర్థమవుతుందా?
ఏంటి ఎగ్జాంపుల్ ఆఫ్ 3D స్ట్రక్చర్. ఈ 3D స్ట్రక్చర్లో 6 సైడ్స్ 6 హెడ్స్ని మనకు కనిపిస్తాయి. అందుకు ఘనపు సర్ఫేస్ ఏరియాని మనం 6a² ఫార్ములాని యూజ్ చేసి కనుక్కుంటాం. నెక్స్ట్ కర్ణం. ఇక్కడ 3 భుజాలు ఉన్నాయి కదమ్మా, a³. అందుకే కర్ణాన్ని కూడా a×3. క్యూబ్ వచ్చేసరికి మనం మెయిన్గా ఎక్కడైనా 3 భుజాలు కానీ హెడ్ 6 కానీ అలా క్లారిటీ చూపిస్తుంది. అందుకు ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం. నెక్స్ట్ 4 గోడల వైశాల్యం. ఏంటమ్మా? 4 గోడల ఏరియా అంటే మొత్తం అంటే కంప్లీట్ అని అడుగుతున్నారు అనమాట. సో 4 గోడల వైశాల్యం అంటే మనకి ఏమొస్తుందమ్మా? అంటే నార్మల్గా అయితే మనకు 1 కావాలంటే ఏంటి? L×B×H. మనకి ఇక్కడ 4 గోడలు అంతా అడుగుతున్నారు కాబట్టి 2×L×B×H యూస్ చేస్తే మనకి మొత్తం అన్ని సైడ్స్ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే గది యొక్క వైశాల్యం అంటే పైకప్పు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, ఉంటే దానికి ఏం లేదమ్మా. వెడల్పు అంటే బ్రెడ్త్ ఇంటూ లెంత్ సింపుల్ చేస్తే మనకి గది యొక్క నేల యొక్క గది యొక్క పైకప్పు కానీ అవి మనకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే దీర్ఘఘనము. నెక్స్ట్ ఏంటి అమ్మా? దీర్ఘఘనం గురించి చదువుకున్నాం. దీర్ఘఘనము దీన్ని క్యూబాయిడ్ అంటారు. అర్థమవుతుందా? దీర్ఘఘనం దీన్ని క్యూబాయిడ్ అంటారు. ఇది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ 3D స్ట్రక్చర్ లానే ఉంటుంది. ఇందులో ఏంటి అంటే 6 భుజాలు అంటే 6 తలలు మనకి 6 అంటే కనిపిస్తాయి అన్నమాట. 3D స్ట్రక్చర్ కాబట్టి కలిగి దీర్ఘచతురస్రాకారం లాగానే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటే ఒక రకమైన ఆకారాన్ని మనకు చూపిస్తే దాన్ని అలాంటి సంవృత పటాన్ని దీర్ఘఘనం క్యూబాయిడ్ అంటారు. అర్థమవుతుందా? ఇది ఎలా ఉంటుందంటే చూడండి, దీర్ఘచతురస్రాకారం షేప్లో ఉంటుంది కానీ 3D స్ట్రక్చర్ కాబట్టి మనకి హెడ్స్ భుజాలు నీట్గా కనిపిస్తాయి. అర్థమవుతుందా? దీన్ని ఇచ్చుకోండి. ఏ అనుకుంటే BCDEFGH ఇలా ఇచ్చుకోండి. అర్థమైందా? ఇక్కడ పొడవు లెంత్ బ్రెడ్త్ హైట్. అదే మనకి చతురస్రం దీర్ఘచతురస్రం అంటే స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ అనుకోండి, హైట్ గురించి డిస్కస్ చేయం పెద్దగా. కానీ దీర్ఘఘనం ఘనం అంటే క్యూబాయిడ్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎక్స్పెషల్లీ మనం డిస్కస్ చేసేది హైట్ బ్రెడ్త్ లెంత్ 3 సమానంగా ఉంటాయని చెప్పుకున్నాం ముందే. సో అదనమాట. ఇందులో ఘన పరిమాణం అంటే ఏంటమ్మా? వాల్యూమ్. అది ఎంటీగా అయినా కానీ లేదంటే ఫిల్ అయ్యి ఉన్నా కానీ కనుక్కోవాలంటే ఏంటమ్మా? L×B×H అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ని కనుక్కుంటే మనకి ఘన పరిమాణం వస్తుంది అనమాట. నెక్స్ట్ ఉపరితల వైశాల్యం అంటే సర్ఫేస్ ఏరియా ఏం చెప్పుకున్నాం? ఉపరితల వైశాల్యం సర్ఫేస్ ఏరియా ఏం చెప్పుకున్నాం? మొత్తం మనకి సర్ఫేస్ అంటే పైన ఉన్నది అని అర్థం. సో పైన అన్ని భుజాల యొక్క వైశాల్యాన్ని ఉపరితల వైశాల్యం అంటాము అనుకున్నాం కాబట్టి నార్మల్గా ఇది L×BH. అదే ఉపరితల వైశాల్యం వచ్చేసరికి 2×L×B×H. అర్థమైందా? ఎందుకంటే మొత్తం ఉపరితల వైశాల్యం కాబట్టి. నెక్స్ట్ ఇంకేముంది? కర్ణం అనేది అన్నింటికి కామన్. అన్నిటిలో మీరు చూసేది ఏంటి అంటే కర్ణం. దీన్నే ఏమంటారు? డయాగనల్. కర్ణాన్ని ఏమంటారమ్మా? డయాగ్నల్ అంటారు. ఇక్కడ ఏం డయాగ్నల్ మనం కనుక్కోవాలంటే ఫార్ములా క్యూబాయిడ్కి ఏంటంటే L²+B²+H² అంటే ఏంటి? లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ 3ని స్క్వేర్ రూట్ చేస్తే మనకి కర్ణం అంటే దీర్ఘఘనం క్యూబాయిడ్ యొక్క డయాగ్నల్ మనకు వస్తుంది. అయిందా? ఈరోజు మనం చెప్పుకున్నవి ఏంటి? ఒకటి రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం, చతురస్రం అంటే స్క్వేర్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ అలాగే
క్యూబ్ గురించి చెప్పుకున్నాం, క్యూబాయిడ్ గురించి చెప్పుకున్నాం, అన్ని ఫార్ములాస్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇవన్నీ రాసుకొని నేర్చుకోండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేసి, అంటే ఎగ్జాంపుల్ ఒక దీర్ఘ చతురస్రాన్ని, ఆ చతురస్రం కానీ, ఆ ఘనం కానీ, దీర్ఘనం కానీ ఏదో ఒకటి ఇచ్చి మీకు దాని యొక్క చుట్టుకొలతను కానీ, అంటే పెరిమీటర్ లేదంటే వైశాల్యాన్ని కానీ, పొడవు కానీ, వెడల్పు కానీ, ఉపరితల వైశాల్యం కానీ ఏదైనా కట్టమని అడుగుతారమ్మ. ఎంత సింపుల్గా అన్న 2 నుంచి 3 బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి నవోదయ, సైనిక ఆధారిత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో అలాంటప్పుడు ఈ ఫార్ములేషన్ యూజ్ చేసి మీరు చదువుకొని ముందుగా రాసి పెట్టి ఉంటుకుంటే ఖచ్చితంగా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఈరోజు క్లాస్ ఇది. బై.